మాటలు కదా లేకపోతే నేను అనుకుంటానమ్మా. అమ్మా ఏదైనమ్మా అమ్మా తీసుకొచ్చింది అమ్మా నేను వెళ్ళిపోతున్నామ్మా. చనిపోతావా చనిపోతావా నీకు అమ్మా శ్రేయభిలాషులందరికీ సదా తోడయుండి ఆశీర్వదించి కాపాడును గాక. దాంట్లో కార్యక్రమాలని నీవు ఎరిగిన దేవుడు. మేమైతే నిమిత్త మాత్రం ప్రభావ మా స్థితిగతులు నీకు తెలుసు. ఎక్కడ ఎలాంటి మాట అవమానం లేకుండా కాలం అంతా కూడా మా చేయబడి మీరు మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఇదిగో మా కుటుంబాలన్నీ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఇంతవరకు మా తల్లిదండ్రులు మా కొరకు చేసిన ప్రార్థనలు మాకు ప్రాకారంగా ఉన్నాయి ప్రభావ. నరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అన్నాం. ఆ కిరీటం ఈ రోజు మాకు లేదు, కానీ నీవే మా కిరీటం కనుక దేవానా తండ్రి నీవే మాకు తోడేయండి, మమ్మల్ని నడిపించమని మాకు ఆశ్రయకరంగా ఉండి కృప చూపమని వేడుకుంటూ మహిమ గంట ప్రభావం మీ నామని గర్తించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. కనకమలదేవ యేసయ్య మీకు వందనాలు ప్రభావ. ఆయనకు తండ్రి సమయంలో దబా మేము స్థుతించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు ప్రభావ. అయ్యా యేసయ్య మీకే వందనాలు, స్తోత్రం అయినా స్తోత్రములు. అందులో తండ్రి మరి మా ఈ గృహంలో జరిగిన ప్రభావ మరి శోకం గురించి మీకు తెలుసునైనా ఆయన తండ్రి మరి తల్లి గారిని అయ్యా మీ సన్నిధికి పిలుచుకుని ఉన్నారు. మీకే వందనాలు ప్రభావ. దేవా మీరు నాయనకు తండ్రి భూమి మీద బిడ్డ పుట్టుకొలుస్తున్న దినములన్నీ కూడా ఆ బిడ్డకు మీరే తోడుగా ఉండి కాపాడిన దేవా మీకు వందనాలు. ఏ సహాయం ఇచ్చిండి ఇక నాయన మరి నాయన ఆ బిడ్డను ప్రభావ చెల్లి అంత జాగ్రత్తగా చూస్తుందా మీకు తెలుసునైనా మరి ఆ బిడ్డకు కూడా వాదార్పం కలిగించండి, మీరే సహాయం చేయండి. దేవా ఈ మా కుటుంబంలో మీరు ఉండమని అడుగుతున్నారు.